నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. కోరిన కోర్కెలు తీర్చే రోజు, మోక్షాన్ని ప్రసాదించే తిథి, అదే ముక్కోటి ఏకాదశి. శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ పర్వదినం 2025లో డిసెంబర్ 30న రానుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే గత జన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు మీకోసం. పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తి కొలువై ఉండే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఆ రోజు స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఏకాదశి తిథి డిసెంబర్ 30 ఉదయం 7 గంటల 51 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఏకాదశి తిథి ముగింపు డిసెంబర్ 31 ఉదయం 5 గంటల 1 నిమిషానికి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం డిసెంబర్ 30న పండుగ జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం. దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుని పూజించడం వల్ల సంతాన సౌఖ్యం, దీర్ఘాయువు, మోక్షం లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. పాటించాల్సిన నియమాలు: తెల్లవారుజామునే నిద్రలేచి స్నానమాచరించి విష్ణుమూర్తిని ధ్యానించాలి. రోజంతా నిరాహారంగా ఉండాలి. సాధ్యం కాని వారు పండ్లు లేదా తులసి తీర్థాన్ని తీసుకోవచ్చు. లక్ష్మీనారాయణులకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భగవంతుణ్ణి నామస్మరణతో జాగారం చేయాలి. ద్వాదశి రోజున అంటే డిసెంబర్ 31న బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేసి ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. ఏకాదశికి ముందు రోజు అంటే డిసెంబర్ 29న సాయంత్రం నుంచే సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపై నిద్రించడం ఉత్తమమని అంటున్నారు పండితులు. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.